share and subscribe to Vishwasam.in. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో తెలంగాణలో మోడీ చేసిన ప్రకటనలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. 4% రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలకు అందనివ్వబోనని, తన కంఠంలో ప్రాణమున్నంత వరకు ముస్లింలకు రిజర్వేషన్లు రావని మోడీ తెలంగాణలోని జహీరాబాద్ సభలో బల్ల గుద్ది మరీ చెప్పడం కలకలం రేపుతోంది. मैं संविधान का जब तक मोदी जिंदा है, मैं दलितों का आरक्षण, आदिवासियों का आरक्षण, ओबीसी का आरक्षण, मुसलमानों को धर्म के आधार पर नहीं देने दूंगा, नहीं देने दूंगा, नहीं देने दूंगा. తెలంగాణలో అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ కాబట్టి ఓట్లన్నీ బీజేపీ వైపుకు పోలరైజ్ అవుతాయనే వ్యూహంతో అలాంటి ప్రకటన చేసుండొచ్చు. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి బీజేపీ, టీడీపీ పొత్తులో ఉన్నాయి. 4% రిజర్వేషన్లు ఇస్తామని, 4% రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో సొంత ఖర్చులతో పోరాటం చేశామని ఓ పక్క చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ముస్లిం రిజర్వేషన్లపై తాము వ్యతిరేకమని కూటమిలో భాగస్వామ్య పక్షమైన బీజేపీ చెప్పడం సంచలనమవుతోంది. ఇంకో పక్క నుంచి ఇదే అదునుగా వైసీపీ మోడీ మాటలను ప్రాపగాండా చేస్తూ ముస్లింలందరూ చంద్రబాబును నిలదీయండని ఎగదోస్తోంది. నిజానికి తెలంగాణలోనే కాదు, మోడీ, బీజేపీ, అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల గురించి పదే పదే దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నారు. రాజస్థాన్, కర్ణాటక ఇలా కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న ప్రతి ప్రాంతంలోనూ మాట్లాడుతున్నారు. ఏపీ ప్రచారానికి వచ్చినప్పుడు ఆ మాట చెప్తారా లేదా అనేది పక్కన పెడితే బీజేపీ ఇలా అంటోందని కూటమి భాగస్వామ్య పార్టీలను ముస్లింలు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓ రకంగా చూస్తుంటే మోడీ వ్యూహం, వ్యవహారం ఏపీలో టీడీపీ అవకాశాలను దెబ్బతీస్తాయా అనే ఆలోచన కూడా కలుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, మిగతావన్నీ తర్వాత అని పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు కక్కాలేక మింగాలేక ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం జరగబోతోంది? మోడీ, టీడీపీ అవకాశాలను దెబ్బతీస్తారా? ఇలాంటి విషయాలు మరో వారం రోజుల్లో అర్థమైపోతుంది. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Vishwasam.in.